నమస్కారం, నేను మిస్సిఎస్. చాలామంది మిత్రులు సార్ మేము బ్యాంక్ లోన్ తీసుకొని ఏదో ఒక విధంగా స్వయం ఉపాధిని కల్పించుకొని బతుకుదామంటే బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి. ఇక్కడ చాలా పథకాల ద్వారా ఈ పేదలకు, నిరుద్యోగులకు ఇక్కడ మనకు సబ్సిడీ రుణాలను అందించడం జరుగుతుందని వారు తెలియజేస్తారు. కానీ మేము ఏ పథకానికి దరఖాస్తు చేసుకున్నా కానీ బ్యాంకు వాళ్ళు మీకు లోన్ ఇవ్వము అని చెప్పేసి తిరస్కరిస్తున్నారు. మాకు బ్యాంక్ లోను రావాలి అంటే ఖచ్చితంగా మాకు లోను రావాలి అంటే మేము జీవనోపాధి కల్పించుకోవాలి అంటే ఏం చేయాలి అన్నది చాలామంది నిరుద్యోగులలో ఉంటుంది. అయితే దీనికి ఒక క్లారిటీ నేను ఇస్తాను. గతంలో ఎవ్వరూ చెప్పనటువంటి విషయాలను ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చేసినట్లయితే ఈ బ్యాంక్ లోను తీసుకోవడానికి మీరు ఏం చేయాలి అన్నది మీకు అర్థం కాదు. ఓకే, ఇక మనము ఈ బ్యాంక్ లోన్ల విషయానికి వచ్చినట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా గతంలో ఇక్కడ మనకు 20 లక్షల వరకు సబ్సిడీ రుణాలను ఇచ్చేవారు. కానీ లేటెస్ట్గా మనకు నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఈ రుణ పరిమితిని 50 లక్షల వరకు పెంచుతున్నట్టుగా వారు ప్రకటించడం అనేది జరిగింది. అంటే PMEGP రుణాలు 50 లక్షల వరకు సబ్సిడీతోటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ముద్రా లోన్, ఈ ముద్రా లోన్లు కూడా 10 లక్షల వరకు ఇచ్చేవారు. ఈ పరిమితిని కూడా 20 లక్షల వరకు పెంచడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ముద్రా లోన్లు 20 లక్షల వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత NLM స్కీమ్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఈ స్కీమ్ ఉత్తమమైనది. ఈ స్కీమ్ ద్వారా మీకు 50 లక్షల వరకు సబ్సిడీ అనేది వస్తుంది. అంటే దీనికి సంబంధించినటువంటి రుణ పరిమితి ₹1,00,00,000 ఉంటుంది. దీంట్లో 50 లక్షల సబ్సిడీ అనేది ఉంటుంది. సగానికి సగం సబ్సిడీ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు స్వనిధి యోజన పథకం అనేది ఒకటి ఉంది. ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం అనేది ఉంది. దీని ద్వారా 50,000 రూపాయల వరకు తక్కువ వడ్డీకే రుణాలను అందించడం అనేది జరుగుతుంది. ఈ 4 కూడా మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లోన్లు. ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కార్పొరేషన్ లోన్స్ ఉంటాయి కదా. ఇక్కడ వికలాంగుల కార్పొరేషన్ ద్వారా వికలాంగులకు సబ్సిడీ రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు సబ్సిడీ రుణాలను అందించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత SC/ST కార్పొరేషన్ ద్వారా వాళ్లకు సబ్సిడీ రుణాలను అందించడం అనేది జరుగుతుంది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ముస్లింలకు, ఆ తర్వాత క్రిస్టియన్ మైనార్టీలకు సబ్సిడీ రుణాలను అందించడం అనేది జరుగుతుంది. ఈ సబ్సిడీ రుణాలు అనేవి 90% నుంచి 80, 70, 60% వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సబ్సిడీ రుణాలు. ఈ రుణాలకు మీకు నోటిఫికేషన్ రాగానే PMEGPకి కానివ్వండి, ముద్రా లోన్కి కానివ్వండి, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్కి కానివ్వండి, స్వనిధి యోజనకు కానివ్వండి, మీరు దరఖాస్తు చేసుకుంటారు. ఇక మన కార్పొరేషన్కు సంబంధించి కూడా వివిధ కార్పొరేషన్లకు నోటిఫికేషన్లు రావడం అనేది జరుగుతుంది. ఆ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఏ కమ్యూనిటీ వాళ్ళైతే ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకుంటారు. తీరా దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ బ్యాంకుకు మీ యొక్క పేరును ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది. బ్యాంకుకు ఫార్వర్డ్ చేసిన తర్వాత మీరు వెళ్తే 10 రోజులకు రండి అని చెప్తారు. మళ్ళీ 10 రోజుల తర్వాత వెళ్తే 20 రోజులకు రండి అని చెప్తారు. 20 రోజుల తర్వాత వెళ్తే తీరిగ్గా కూర్చోబెట్టి మీకు లోన్ ఇవ్వడము కుదరదు అని చెప్తారు. సార్ ఎందుకు కుదరదు అంటే మీ సిబిల్ స్కోరు తక్కువగా ఉంది, మీరు లోన్కు అర్హులు కాదు అని చెప్తారు. అప్పుడు ఇన్ని రోజులు తిరిగి గవర్నమెంట్ లోన్ శాంక్షన్ చేసుకొని తీరా బ్యాంకుకు వచ్చేసరికి ఈ మాట వాళ్ళు వినేసరికి వాళ్ళకు ఎక్కడ మండాలో అక్కడ మండుతుంది. ఇక నేను ఏ బ్యాంకుకు వెళ్ళను, ఏ లోనుకు దరఖాస్తు చేయను, ఈ బ్యాంకులన్నీ ఇంతే, పేదవారికి లోన్లు ఇవ్వరు, ధనవంతులకే లోన్లు ఇస్తారు, ఈ బ్యాంకుల చుట్టూ తిరగకండి, మీకు లోన్ రాదు అని చెప్పేసి ఇక్కడ తిరిగి ఈ బాధను అనుభవించినటువంటి వ్యక్తులు చాలామందికి చెబుతూ ఉంటారు. ఓకే, ఇది వాస్తవమే. కానీ బ్యాంకు లోన్లు ఇవ్వాలి అంటే
ఒక నమ్మకం అనేది ఉండాలి కదా. బ్యాంకులకు నమ్మకానికి మించినటువంటిది ఏదీ ఉండదు. నమ్మకమైన వ్యక్తులకు మాత్రమే ఇక్కడ లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. నమ్మకం అంటే ఎలాంటి నమ్మకము అంటే, ఇతనికి లోన్ ఇచ్చినట్లయితే ఇతడు తిరిగి రీపేమెంట్ చేయగలుగుతాడా, తిరిగి కట్టగలుగుతాడా అని వాళ్ళు నమ్మినట్టయితేనే వాళ్ళు ఈ లోన్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇతను లోన్ ఇచ్చినట్టయితే తిరిగి కట్టడు, ఇది అసంభవము, ఇతనికి లోన్ ఇచ్చిన వేస్ట్ అని చెప్పేసి బ్యాంకు వారు అనుకున్నట్టయితే వారు ఈ లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, ఆల్రెడీ ఇక్కడ లోన్లు తీసుకొని ఇక్కడ బకాయి పడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి సిబిల్ స్కోర్ అనేది తెలియజేస్తుంది. నేను ఒకటి స్పష్టంగా చెప్పదలిచాను. ఇప్పటికే బ్యాంకు రుణాలు తీసుకొని పెండింగ్లో ఉండి కంటిన్యూగా రీపేమెంట్ చేయకుండా ఇక్కడ బ్యాంకులకు ఇక్కడ నమ్మకాన్ని కోల్పోయినటువంటి ఎవరైతే వారు ఉంటారో వారు తిరిగి దరఖాస్తు చేసుకోకండి, మీరు తిరగకండి. ఇది ఒక భాగం. అయితే కొత్త వారు దరఖాస్తు చేసుకుంటారు కదా, మరి కొత్త వారికి ఇంతకుముందు బ్యాంకు లోన్ ఇవ్వలేదు కదా, మేము తిరిగి చెల్లిస్తామా చెల్లించమా అని బ్యాంకు వారికి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మీరు చేయవలసింది ఒకటి ఉంది, మీ సిబిల్ స్కోర్ను పెంచుకోవడమే. ఈ సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే, గతంలో ఏదో విధంగా ఒక చిన్నపాటి రుణాన్నో లేదా ఈఎంఐ ద్వారా ఏదైనా వస్తువును కొనుక్కొనో కంటిన్యూగా ఎక్కడ డ్యూ లేకుండా ఆ ఈఎంఐని కానివ్వండి, ఆ రీపేమెంట్ని కానివ్వండి మీరు తిరిగి చెల్లించినట్టయితే మీ సిబిల్ స్కోర్ అనేది గుడ్డుగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అప్పుడు మీరు ఈ పథకాలకు సంబంధించినటువంటి రుణాలను ఈజీగా పొందవచ్చు. మీ సిబిల్ స్కోర్ 700కు పైగా ఉన్నట్టయితే బ్యాంకు వారే ఫోన్ చేసి పిలిచి మీకు రుణాన్ని ఇస్తాము తీసుకోండి అని చెప్పేసి వారు అడగడం అనేది జరుగుతుంది. అయితే ఈ సిబిల్ స్కోర్ మరి ఎలా పెంచుకోవాలి అంటే, ఇప్పుడు చెప్పుకున్నాం, ఏదైనా చిన్నపాటి రుణాన్ని కానివ్వండి ఈఎంఐ ద్వారా వస్తువులను కానీ కొనుక్కున్నట్లయితే. అయితే నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు మీ ఇంటికి అవసరమైనటువంటి ఏదైనా ఒక వస్తువును, ఉదాహరణకు మీకు ఒకవేళ ల్యాప్టాప్ అవసరం ఉందనుకోండి, ఒక 30,000 రూపాయల లోపు మీరు ల్యాప్టాప్ తీసుకోండి. ఈ ల్యాప్టాప్కు ఈఎంఐని ఒక 8 నెలలు పెట్టుకోండి. ఈ 8 నెలల్లో మీరు కట్టేటువంటి ఈఎంఐ కంటిన్యూషన్గా కట్టండి. ఈ విధంగా మీ కొడుకులకు కూతుర్లకు అవసరమైనటువంటి ల్యాప్టాపు, ట్యాబో, లేకపోతే మీ ఇంటికి అవసరమైనటువంటి ఒక ఫ్రిడ్జో, ఎనీహో 30,000 రూపాయల లోపు ఏదో ఒక వస్తువును పర్చేజ్ చేసుకొని ఈఎంఐ ద్వారా తీసుకొని ఆ ఈఎంఐని సక్రమంగా మీరు కట్టండి. మీ సిబిల్ స్కోర్ అనేది 700కు పైగా దాటుతుంది. మీకు తప్పకుండా ఈ రుణం రావాలి అంటే, బ్యాంకులు లోన్ ఇవ్వాలి అంటే మీరు ఈ విధంగా ఏదో ఒక 20 నుంచి 30,000 రూపాయల వస్తువును తీసుకొని ఈఎంఐలో తీసుకొని ఒక 8 నెలల్లో ఆ ఈఎంఐని మీరు కంటిన్యూషన్గా కట్టినట్టయితే మీ సిబిల్ స్కోర్ అనేది గుడ్డుగా ఎక్సలెంట్గా ఉంటుంది. చివరిగా సిబిల్ స్కోర్ గురించి మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను. సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు లెక్కించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 300 నుంచి 550 లోపు మీ సిబిల్ స్కోర్ ఉన్నట్టయితే వెరీ పూర్, వీరికి లోన్ ఇవ్వడం అనేది జరగదు, వీరు వెళ్ళినా వేస్ట్ అనే చెప్పాలి. ఇక తర్వాత 550 నుంచి 650 లోపు మీ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే ఇది యావరేజ్ సిబిల్ స్కోర్ అని చెప్తారు, వీరికి కూడా రుణాన్ని ఇవ్వడం అనేది జరగదు. ఆ తర్వాత 650 నుంచి 750 సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే ఇది గుడ్ సిబిల్ స్కోర్గా బ్యాంకు వాళ్ళు పరిగణించడం అనేది జరుగుతుంది. వీరికి లోన్ ఇవ్వడానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక తర్వాత 750 నుంచి 900 వరకు మీ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే ఇది ఎక్సలెంట్ సిబిల్ స్కోర్ అని చెప్తారు. కాబట్టి మీ యొక్క సిబిల్ స్కోర్ 750 నుంచి 900 లోపు ఉండేటట్టు చూసుకోండి. ఈ విధంగా సిబిల్ స్కోర్ 750 నుంచి 900 వరకు
మీకు ఉన్నట్టయితే ఇక్కడ మీకు PMEGP లోన్ కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ లోన్లు అన్నిటికీ కూడా మీరు అర్హతను సాధిస్తారు. బ్యాంకు వాళ్ళు పిలిచి మరీ మీకు రుణాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ సిబిల్ స్కోర్ ఎక్సలెంట్గా గుడ్గా ఉన్నట్టయితేనే మీరు కేంద్ర ప్రభుత్వ రుణాలకు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి కార్పొరేషన్ లోన్లకు కానివ్వండి మీరు ప్రయత్నం చేయండి. మీ సిబిల్ స్కోర్ సక్రమంగా లేనట్లయితే ఈ కేంద్ర ప్రభుత్వ లోన్లకు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ లోన్లకు కానివ్వండి మీరు తిరిగి ఆ సర్టిఫికేట్ తీసుకొని, ఈ సర్టిఫికేట్ తీసుకొని, ట్రైనింగ్ సర్టిఫికేట్, EDP సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకొని బ్యాంకుల చుట్టూ, కార్పొరేషన్ల చుట్టూ, ఇక్కడ జిల్లా పరిశ్రమల శాఖ చుట్టూ, ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ చుట్టూ తిరిగి మీరు అలసిపోవలసిందే. కానీ మీ సిబిల్ స్కోర్ సక్రమంగా లేనట్లయితే ఈ బ్యాంకులు రుణాలు ఇవ్వడం అనేది జరగదు. ఇక మీకు కార్పొరేషన్కు సంబంధించినటువంటి సబ్సిడీ లోన్లకు మీరు సెలెక్ట్ అయినా కానీ మీకు 90% మీకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినా కానీ, అంటే 1 లక్ష రూపాయలకు 90,000 సబ్సిడీ అనేది ఎస్సీలకు, వికలాంగులకు గవర్నమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 90,000 సబ్సిడీ దంటకు 10,000 మాత్రమే బ్యాంకు వాళ్ళు ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఈ 10,000 బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి ఆ సబ్సిడీ లోన్ను 90,000 సబ్సిడీ చెక్కును బ్యాంకుకు కార్పొరేషన్ వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. ఆ కార్పొరేషన్ వాళ్ళు పంపించినటువంటి 90,000 చెక్కును బ్యాంకు వాళ్ళు అట్టే పెట్టుకొని 10,000 రూపాయలు ఇవ్వడానికి సిబిల్ స్కోర్ని అడుగుతారు. ఈ సిబిల్ స్కోర్ సక్రమంగా లేనట్లయితే ఈ 10,000 రూపాయలు వారు ఇవ్వరు. ఆ వచ్చిన 90,000 సబ్సిడీ కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా బ్యాంకు రూల్స్ ఉంటాయి. కాబట్టి గమనించండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు సిబిల్ స్కోర్ను పెంచుకొని ఈ బ్యాంకు రుణాల కోసము ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకండి. తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.